అధ్యాయం 17వ అధ్యాయం ఒక వివరణలోకి మనం వెళ్తున్నాం. గత వారము లేవీకాండం 16వ అధ్యాయం మనం చూడగలిగాం. ఈ రోజున లేవీకాండము 17వ అధ్యాయం యొక్క వివరణ. ఈ లేవీకాండము 17వ అధ్యాయములో సుమారు 16 వచనాలు ఉన్నాయి. తక్కువే 16 వచనాలు ఈ భాగము. అయితే ఈ లేవీకాండం 17వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత లేదా ఉద్దేశము ఏంటి అంటే, దేవునికి అర్పించవలసిన బలులు కేవలము ప్రత్యక్ష గుడారము వద్ద అర్పించాలి మరియు రక్తమును తినకూడదు. అంటే ఈ 17వ అధ్యాయం ప్రాముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు జీవితంలో ఒక క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు, ఆరాధన క్రమాన్ని నేర్పిస్తున్నాడు. బలులు ఎక్కడ అర్పించాలి, ఎక్కడ అర్పిస్తే దేవుడు దాన్ని స్వీకరిస్తాడో ఈ యొక్క అధ్యాయంలో చెబుతూ, అర్పించిన ఆ బలుల యొక్క రక్తాన్ని తినకూడదు అని, రక్తము తినకూడదు అని మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించింది ఈ అధ్యాయం నుంచే మాట్లాడతాడు. పాత నిబంధన పితరుల కాలంలో, నోవాహు గారి కాలంలో కూడా రక్తము తినకూడదని రాయబడి ఉంది. కానీ ధర్మశాస్త్ర ప్రకారములో ఇశ్రాయేలు జీవితంలో మోషే ద్వారా దేవుడు మొట్టమొదటిగా, మీరు ఏ బలులైతే అర్పిస్తున్నారో అవి ప్రత్యక్ష గుడారం దగ్గర అర్పించండి, అలా అర్పిస్తే నేను దాన్ని అంగీకరిస్తాను, పైగా మీరు అర్పించినటువంటి ఆ బలుల యొక్క రక్తాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. ఎందుకు తినకూడదు, రక్తము ఎందుకు తినకూడదు అన్న ఆలోచన ఈరోజు మనం నేర్చుకుందాం. 3 భాగాలుగా దీన్ని విభజన చేశాను. చూడండి, లేవీకాండం 17వ అధ్యాయం మొదటి 9 వచనాలు ఒక భాగం. ఈ 9 వచనాల్లో ఏముంటుంది అంటే, బలులు అర్పించవలసిన స్థలం ఎక్కడ అర్పించాలి, ఇల్లు ఎక్కడ దేవుడు కోరుకున్నాడు, బలి అనేది ఎక్కడ మీరు అర్పించాలి అనేది తెలియజేశాడు ఈ 9 వచనాలలో. 10 నుండి 14 వచనాలలో రక్తము తినుట విషయంలో నిషేధించాడు. ఎందుకు తినకూడదో చెప్తాడు ఇక్కడ. అసలు రక్తము ఎందుకు తినకూడదు, కలిపి ఎందుకు తీసుకోకూడదు ఆ మాంసంతో అంటే ఆ కారణాలు చెప్తారు దేవుడు. 3, 15, 16 వచనాలు, 2 వచనాల్లో అపవిత్రత ఎలా కలుగుతుంది, దాన్ని ఎలా శుద్ధీకరించుకోవాలి, ఒక వ్యక్తి తినే విషయంలో, ఆ బలుల మాంసాన్ని తినే విషయంలో ఎలా అపవిత్రత కలుగు చేసుకుంటున్నాడో చెప్తాడు, ఎలా శుద్ధీకరించుకోవాలో చెప్తాడు ఇక్కడ. కనుక 3 భాగాలు లేవీకాండం 17వ అధ్యాయం ప్రారంభ 9 వచనాల్లో ఉన్న భాగాన్ని చదువుకుందాం. ముందుగా లేవీకాండం 17వ అధ్యాయం. మరి యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చానో దేవుడు మోషేకు చెప్తున్నారు, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేల్ అందరితోనూ ఇలాగూ చెప్పుము. అంటే దేవుడు నేరుగా అహరోనుతో మాట్లాడ్డు, దేవుడు నేరుగా అహరోను కుమారులతో మాట్లాడ్డు. దేవుడు ఎవరితో మాట్లాడతారు, మోషేతో మాట్లాడితే, ఇప్పుడు మోషే ఏ మాటలైతే దేవుడి దగ్గర విన్నారో అవన్నీ తీసుకొచ్చి అన్నయ్యన అహరోనికి ఆయన కుమారులకి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు యాజకులు. రైట్. 3, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. అండర్లైన్ చేసుకున్నాం. అది అంటే ఆజ్ఞ అతిక్రమం ఏంటంటారు, అందుకని ఆ మాట ఎందుకు అండర్లైన్ చేయమని అంటే, యెహోవా ఆజ్ఞాపించిన మాటగా చెప్పు మోషే, మీ అన్నయ్యన అహరోనికి వాళ్ళ పిల్లలకి నేను ఆజ్ఞాపిస్తున్నట్టు చెప్పు అన్నాడు దేవుడు. చదువుదాం. ఇశ్రాయేలు కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అంటే ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా విందాం. ఇశ్రాయేళ్ల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట. ఎలా రావాలో తెలుసా మందిరానికి? కుటుంబాలుగా ఆరాధనకు రావాలంటే, ఇది ఆరాధన బలి అర్పించే క్రమంలో కుటుంబాలుగా దేవుని మందిరంలో ఉండాలి. అది దేవుడు కోరుకుంటాడు. కానీ తండ్రి తల్లి పిల్లలు అందరూ ఉండరు ఆరాధనకి, ఒకరు వస్తే ఒకరు ఉండరు. కానీ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూస్తారా, ఆ నిబంధనలోనే, ఆ పాత నిబంధన కాలంలోనే ఇశ్రాయేలీల కుటుంబములలో అని మాట్లాడాడు. అంటే ఎప్పుడు దేవుడు కుటుంబాన్ని కోరుకుంటాడు. ఎందుకంటే కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉంటే ఆ కుటుంబంలో కలతలు, కలహాలు, గొడవలు, మనస్పర్ధలు వచ్చినా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దేవుని వాక్య వెలుగులో సరి చేసుకుంటారు. అంతేగాని దేవుని మందిరానికి దూరం అయిపోతే
చూడండి, కొన్ని సందర్భాల్లో భర్త దేవుని మందిరానికి రాడు, భార్య వస్తారు. కుటుంబంలో గొడవలు ఎందుకు? ఆ భర్తకు దేవుని మాటలు అర్థం కావు, భర్తకు దేవుని మాటలు తెలియదు కనుక. భర్త, భార్య, పిల్లలు అందరు కుటుంబం అంతా కూర్చుంటే దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటల్లో తన బాధ్యతలు తెలుసుకుంటాడు. ఒక భర్త తెలుసుకుంటాడు, ఒక భార్య తెలుసుకుంటుంది, ఆ పుట్టినటువంటి బిడ్డలు తెలుసుకుంటారు. కనుక ఆ కుటుంబంలో కలహాలు వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా ఖచ్చితంగా అవి తొలగిపోయేటట్టుగా దేవుడు చేయగలడు. ఇది దేవుడు మనకొక మాట. అందుకే కుటుంబాల చొప్పున దేవుణ్ణి ఆరాధించాలి. చదువుదాం. అయితే ఏ జంతువైనా, ఇక్కడ ఏం చూస్తామంటే, ఏ జంతువైనా మీరు అర్పించినప్పుడు అది ముందు ఎక్కడికి తీసుకురావాలి తెలుసా? ప్రత్యక్షపు గుడారము దగ్గరికి తీసుకురావాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే, ఎక్కడో బయట చేశారట. పాలెం బయట వధించిన దేవుడు దాన్ని అంగీకరించాడు. ఆ వ్యక్తి కొట్టివేయబడతాడు. అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క సముఖంలోంచి కొట్టివేయబడతాడు. దేవుని అంగీకరించే పరిస్థితి ఆ వ్యక్తికి లేదు. అందుకే ముందు దేవుడు ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. చూడండి, మీరు ఏ బలి అర్పించినా దేవుని వాక్యానుసారంగా క్రమంగా జరగాలి. ఈరోజు ఆరాధన కూడా ఆ రోజు బలి అర్పిస్తేనే దేవుడు అంత జాగ్రత్తలు తీసుకున్నాడే. ఒక బలి అర్పించినప్పుడే ముందు మీరు మొట్టమొదటిగా ఆ ఎద్దు కానీ, గొర్రె కానీ, మేక కానీ మీరు ఏదైతే అర్పిస్తున్నారో దాన్ని మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకురావాలన్నాడు. ఇది ఆజ్ఞ. ఇప్పుడు ఏ బలి అర్పించినా అలాగే చేయాలన్నాడు. ఇప్పుడు ఆరాధన కూడా వాక్యానుసారంగా క్రమంగా జరగాలి. మందిరంలో కూడా ఏ సంఘమైనా ఆరాధన క్రమముగా, మర్యాదగా జరగాలి. దానికంటే ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. కనుక క్రమముగా జరిగితేనే అది దేవుడు అంగీకరిస్తాడు. చదువుదాం 5వ వచనం లేదా 6వ వచనం నేరుగా. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి కొవ్వును దహింపవలెను. ఇదంతా చాలాసార్లు మనం చదువుకున్నాం. ముందు అధ్యాయాలు మీరు చూస్తే లేవికాండం 1, 2, 3, 4, 5 అధ్యాయాలు 5 రకాల బలుల గురించి చెప్పాయి. అయితే ఈ బలులు అర్పించే క్రమంలో మీరు చూసే ఉంటారు, మీరు వినే ఉన్నారు చాలాసార్లు. ఎందుకు అంటే, ఏ జంతువైనా బలి అర్పిస్తే రక్తాన్ని బలిపీఠం మీద ఏం చేస్తాడు? ప్రోక్షిస్తాడు. రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించిన తర్వాత కొవ్వును ఏం చేస్తాడమ్మా? దహిస్తాడు. కొవ్వు అంతా ఎవరిది? దేవుడిది. కొవ్వంతా కూడా దేవునికి వెళ్ళాలి. ఆ కొవ్వు ఎప్పుడైతే ఆ మంటల మీద వేశారో వాటి మీద ఆ వాసన ఎలా ఉంటుంది? దేవుడికి ఇంపైన సువాసన. అంటే ఆ కొవ్వు వేసినటువంటి వాసన దేవుడికి ఇంపుగా ఉంటుంది. అలాగే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, బలి అర్పించాలి, ప్రత్యక్ష గుడారం దగ్గర అర్పించండి. అయితే మీరు జంతువును చంపిన తర్వాత ఆ జంతువు యొక్క రక్తాన్ని ముందు బలిపీఠం మీద ప్రోక్షించండి. బలిపీఠం మీద ప్రోక్షించిన తర్వాత ఆ కొవ్వంతా కాల్చండి. ఆ కొవ్వు కాలిస్తే మంచి సువాసన వస్తుంది. ఆ ఇంపైన సువాసన దేవుడు ఆగ్రానిస్తాడు, తీసుకుంటాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఇంపైన సువాసన ఏంటో తెలుసమ్మా? యెహోవా దేవునికి మనం ఏముండాలి? నాకు భయం ఉండాలి. దేవుడంటే భయం ఉంటే అది ఇంపైన సువాసన. పాత నిబంధనలో కొవ్వు అర్పిస్తే, ఆ కొవ్వు కాలిస్తే ఆ కొవ్వు నుంచి వచ్చే సువాసన దేవునికి ఇంపైన సువాసనగా ఉంటే, ఈరోజు నా బ్రతుకులో దేవుడంటే భయం ఉంటే నా బ్రతుకు దేవునికి సువాసన. దేవుడంటే భయం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడంటే భయం లేని వాళ్ళు, అలాంటి వారి బ్రతుకులు దేవుడికి ఎప్పుడూ సువాసనగా ఉండవు. ఇది మనం రాసి పెట్టుకోవచ్చు. నీకు దేవుడంటే భయం ఉందా లేదో నీకు తెలిసిపోద్ది, నాకు తెలిసిపోద్ది. దేవుడంటే నాకు భయం కనుక లేకపోతే నా బ్రతుకు దేవునికి ఇంపైన సువాసనగా ఎప్పటికీ ఉండదు. అదే దేవుడంటే భయం కలిగి ఉంటే నీవు దేవునికి ఇంపైన సువాసనగా ఉంటావు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అంటే దేవుని భయము దేవుడికి ఎలా ఉంటుంది తెలుసమ్మా? సువాసన. మనం అనుకుంటాం గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు. నీకు దేవుడంటే భయం ఉంటే చాలు, నీవు దేవుడికి వాసన, ఇంపైన సువాసన. దేవుడు ఇష్టపడతాడు ఆ వాసన.
నేనంటే భయం కలిగిన ప్రజలు అన్ని రోజుల్లో, అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో దేవుడు ఎవరంటే నా యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో చూస్తూ ఉంటాడు. కనుక దేవునికి ఇంపైన సువాసన పాత నిబంధనలో ఆ కొవ్వు కాలిస్తే అది దేవుడికి ఇష్టమైతే, క్రొత్త నిబంధన ప్రకారం నీకు దేవుడంటే భయం ఉందా? ఆ భయము దేవునికి ఇంపైన సువాసన. రెండో కొరింథీ పత్రిక, రెండో అధ్యాయం. రెండోది ఏంటి సువాసన దేవుడికి అంటే, పౌలు గారు చెప్తూ ఉన్నారు. 2 కొరింథీ 2వ అధ్యాయం 14-15 చూస్తారా? 2 కొరింథీ 2వ అధ్యాయం 14-15. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. వాట్ ఏ వండర్ఫుల్ మై వర్డ్. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన అంటే ఎవరిలో అయితే దేవుని గురించి, క్రీస్తుని గురించిన జ్ఞానం ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు దేవుడికి? సువాసన. క్రీస్తు ప్రభువు గురించిన జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీదకి వచ్చి క్రీస్తు ప్రభు ఏం చేశాడు, ఆయన ఎలా బ్రతికాడు అన్నది నీకు అర్థమైతే, ఆ బ్రతుకును చూసినటువంటి నువ్వు అలాగే ఆయన జీవించినట్టుగా నువ్వు బ్రతికి ఈ లోకంలో ఆయన జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీ బ్రతుకు సువాసన అన్నాడు. దాని అర్థం అది. మరొకసారి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు. 15, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. చూడండి, పౌలు గారు తన కలుపుకుని ఏమంటున్నాడంటే, అమ్మ ఆయన ఎలా ఉన్నాడు? క్రీస్తుకి లేదా దేవునికి ఎలా ఉన్నాడు ఆయన? సువాసన. మనం చాలామంది అనుకుంటాం, మందిరానికి వచ్చి వెళ్ళిపోతుంటే నా బ్రతుకుని చూసి ఇంకోటి నవ్వుకోకూడదు, ఈడు భలే పట్టుకెళ్తున్నాడు బైబిల్, ఆడి జీవితం చెప్పకూడదు, మన జీవితం చెప్పి ఇలాంటి పాడు బ్రతికని చెప్పకూడదు. నా గురించి బ్రతికితే నా గురించి ఒక మంచి మాట చెప్పాలి వాడు. అంతేగాని బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం కానీ మన బ్రతుకు బాగోలేకపోతే నా బ్రతుకు సువాసనకి ఎదుటివాడికి ఉండదు. అందుకే అంటున్నాడు దేవుడు క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. అది పౌలు గారు అంటున్నాడు, ఈ సువాసన ఆయన జీవితాన్ని జీవించి చూపిస్తున్నాడు. అందుకే మేమందరం ఎలా ఉన్నాడన్నాడమ్మా? చూడండి 15 చివరిలో, మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఈ భూమి మీద ఉన్నాడే కానీ పౌలు గారిని చూస్తున్నప్పుడల్లా క్రీస్తు ప్రభు ఎలాగైతే బ్రతికాడో అలా బ్రతికాడు అనమాట. క్షమాపణ, ప్రేమ, జాలి, కనికరము, దయ, ఇవి మంచి లక్షణాలు, ఒకరికి మేలు చేసే లక్షణాలు, ఒకరికి సహాయం చేసే లక్షణాలు. ఇలా ఏదైతే ఈ భూమి మీదకి వచ్చిన క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించాడో అలా ఆయన బట్టి తను తాను తగ్గించుకుని, లోబడి, దేవునికి భయపడుతూ, పాపం చేయకుండా ఇలా బ్రతుకుతుంటే అది దేవుని క్రీస్తు జ్ఞానం కలిగి ఉన్నట్టు. ఆ క్రీస్తు జ్ఞానము లోకానికి ఎలా ఉంటుంది? ఇంపైన సువాసన. అలాగే 8వ వచనం చదువుదాం. లేవికాండం 17, 8, 9 కలిపి ఉన్నాయి, చూద్దాం ఒకసారి. మరియు నీ వారితో ఇట్లనము, ఇశ్రాయేళ్ల కుటుంబములలో కానీ మీలో నివసించు పరదేశుల్లో కానీ ఒకడు దహన బలి అయినను వేరొక ఏ బలి అయినను యెహోవాకు అర్పింప ఉద్దేశము గలవాడై ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు తీసుకుని రాని ఎడల ఆ మనుషుడు జనుల్లో నుండి కొట్టివేయబడును. అంటే కుటుంబాలు దేవుని మందిరానికి రాకపోతే, కుటుంబంలో ఉన్న వ్యక్తులు దేవుని మందిరానికి రాకపోతే ఆ వ్యక్తి దేవుడి లిస్టులోంచి కొట్టేస్తాడు. అదే దాని అర్థం. కుటుంబాల చొప్పున మన మందిరానికి రాకపోతే ఆ వ్యక్తిని దేవుడు కొట్టివేస్తాడు ఒక రోజున. ఎందుకు అంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రత్యక్ష గుడారం. అప్పుడు ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరమేనా? కాబట్టి దేవుని మందిరానికి కుటుంబాల చొప్పున రావాలి. బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ రావాలి, ఆయన ఆరాధించాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే రక్షణ పొందినా కూడా మందిరానికి రాకపోతే, దేవుని సన్నిధిలో కుటుంబాల చొప్పున రాకపోతే ఆ వ్యక్తి కొట్టివేయబడతాడు ఒక రోజున. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 19వ వచనం చివరి భాగం చూస్తారా? మొదటి సమూయేలు 10వ అధ్యాయం 19వ వచనం చివరి భాగం. ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను ఉంటుంది చివరిలో 10, 19 మొదటి సమూయేలు. ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను, తర్వాత
మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. హాజరు కావలెను. హాజరు అంటే ఏంటమ్మా? అటెండెన్స్ రావాలి. మీ కుటుంబాల చొప్పున దేవుని సన్నిధికి హాజరు కావాలి. ఇది దేవుడు కోరుకున్నది. కుటుంబాల చొప్పున దేవుని మందిరానికి రావాలి. అందులోను కూడా దేవుడికి వచ్చేది ఏమీ లేదమ్మా, మనమే బాగుంటాం. నేను, నా భార్య, నా తల్లి, నా బిడ్డలు, అమ్మ అన్ని విషయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకుని బతుకుతాం. ఎందుకంటే ఆ కుటుంబం మందిరానికి వస్తే ఖచ్చితంగా దేవుని మాటలు బట్టి బతుకుతారు. అది దేవుడి కోరిక. కుటుంబాల్లో కలహాలు రాకూడదు, కుటుంబాల్లో గొడవలు రాకూడదు, కుటుంబాల్లో సమస్యలు రాకూడదు. ఒకవేళ ఏ సమస్య అయినా వచ్చినా అది తీర్చుకునే పరిస్థితి ఎక్కడుంటుందంటే, ఏ కుటుంబాలు అయితే దేవుని మందిరంలో ఉంటాయో, ఏ కుటుంబాలు అయితే దేవుని మందిరాన్ని ఇష్టపడతారో ఆ కుటుంబంలో సమస్య వచ్చినా దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు వాక్యపు వెలుగులో. ఆ కుటుంబాలు నిలబడతాయి, ఆ కుటుంబాలు కట్టబడతాయి. అందుకే దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే కుటుంబం అంతా ఎందుకండి మీరు అనొచ్చు. ఎందుకు కుటుంబం అంతా అంటే, కుటుంబాలు కట్టబడాలంటే, కుటుంబాల్లో ఐక్యత ఉండాలంటే ఆ కుటుంబము దేవుని మందిరంలో ఉండాలి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథం 4:12 చూడండి. ఆమోసు గ్రంథం 4:12. కాబట్టి ఇశ్రాయేల్లారా, మీ ఎడల నేనిలాగునే చేయుదును గనుక ఇశ్రాయేల్లారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. అమ్మ, ఎక్కడ కనబడడానికి సిద్ధపడాలి? దేవుని సన్నిధిని కనబడ్డావంటే దేవుని మందిరానికి రావడానికి నువ్వు సిద్ధపడాలి. అది దేవుడు కోరుతున్నాడు. అందుకే ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పాడు, మీరు దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడండి, కుటుంబాల చొప్పున సిద్ధపడండి, కుటుంబాల చొప్పున మీరు హాజరు కావాలి. అప్పుడు మీ కుటుంబాల్లో ఐక్యత, మీ కుటుంబాల్లో సఖ్యత, మీ కుటుంబాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుందని దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. నెహమ్యా గ్రంథం 10వ అధ్యాయం. నెహమ్యా గ్రంథం 10వ అధ్యాయం చూడండి. నెహమ్యా 10:39. నెహమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం చూస్తారా ఒకసారి? 10:39 చివరి భాగం అమ్మ. నెహమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనము చివరి భాగం చూడండి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చూడండి ఎంత బాగా ఉందో మాట చూడండి. నెహమ్యా గ్రంథం 10:39 చివరి లైన్లో ఏముందమ్మా? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అలా అనాలి మనందరూ, మనలో కూడా అందరూ. మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. ఎప్పుడూ దేవుని మందిరంలో ఉంటాము, ఎప్పుడూ దేవుని మందిరాన్ని కోరుకుంటాము, ఎప్పుడూ దేవుని మందిరంలో ఉండడానికి ఆసక్తి కలిగి ఉంటాము. ఆనాటి ప్రజలు ఏమని చెప్తున్నారంటే, మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అన్నారు. కాబట్టి మేము కూడా మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అన్న గొప్ప వాగ్దానం మనం చెప్పగలగాలి. ఆ గొప్ప స్థితి మనం కలిగి ఉండాలి. అందుకే మొట్టమొదటిగా ఈ భాగంలో ఏముందంటే, బలులు ఎక్కడ అర్పించాలి అంటే ప్రత్యక్ష గుడారం దగ్గర అర్పించాలి. అలా అర్పించిన బలి కొవ్వు అంతా కూడా దేవుడికి ఇంపైన సువాసన. ఈరోజు కొత్త నిబంధనలో ఇంపైన సువాసన దేవుడి పట్ల నాకేముండాలి? భయం ఉండాలి. 2, క్రీస్తును గురించిన జ్ఞానము నేను కలిగి ఉండాలి. అలాగే 3, కుటుంబాల చొప్పున దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి. ఎప్పుడు కూడా ఒక తీర్మానం, నేను నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను అన్న భావంతో బ్రతకాలి. రెండో భాగం లేవికాండము 17వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. ఇది రెండో భాగం. రక్తము తినుట విషయంలో నిషేధం. అంటే ఏదైతే ఇక్కడ బలి అర్పించారో అమ్మ, ఏదైతే బలి అర్పించారో ఆ బలి మాంసంలో ఉన్నటువంటి మాంసము తినచ్చు, కానీ దాన్ని దేంతో తినకూడదు? రక్తంతో తినకూడదు. చదువుదాం ఆ మాటలో ఒకసారి. లేవికాండము 17వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరి ఇశ్రాయేలు కుటుంబములలో నేమి, మీలో నివసించు పరదేశుల్లో నేమి, ఒకడు దేని రక్తము తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనుల్లో నుండి వాణ్ణి కొట్టివేస్తాను. దేవుడు ఏమన్నాడంటే, ఎవరైనా తినండి మాంసాన్ని, కానీ రక్తముతో ఎవడైతే తిన్నాడో ఆ కుటుంబంలో ఎవడైనా సరే వాడు కొట్టివేస్తాను అన్నాడు దేవుడు. ఎందుకు రక్తము తింటే కొట్టివేస్తాడు అంటే, దేవుడు అన్నాడు రక్తము తినకూడదు అన్నాడు ఆయన. రక్తము ఎవరూ తినకూడదు. ఎందుకు అంటే చూడండి, రక్తము దేహానికి ప్రాణము. అమ్మ, నా దేహానికి ప్రాణం ఏది? రక్తం. అందుకే చూడండి, యాక్సిడెంట్ అయినప్పుడు మీరు వెంటనే ఎక్కించేది రక్తమే. రక్తం ఎందుకు ఎక్కించాలంటే ప్రాణం నిలబడుతుంది.
ఇప్పుడు ఆ దేహంలోంచి చాలా రక్తం పోయింది. ఏ రక్తం అయితే పోయిందో వెంటనే త్వరగా ఆ రక్తాన్ని ఎక్కించకపోతే ఆ వ్యక్తి ప్రాణానికి ప్రమాదం. అంటే ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని బ్రతికించేది ఏది? రక్తం. అలాంటి రక్తం జీవాన్ని కలిగి ఉంటుంది. అందుకే శరీరానికి జీవం ఇచ్చేది ఏంటో చెప్పండి ఇప్పుడు? శరీరానికి జీవం అంటే బతుకిచ్చేది. శరీరం భూమి మీద బ్రతకాలి, వాడు నిలబడాలి, వాడు అన్ని పనులు చేసుకోవాలి, ఈ శరీరంతో ఉండాలంటే నాలో ఏముందంటే రక్తం ఉంది. ఇప్పుడు ఈ రక్తమే పోతే నేను నిలబడను. అందుకే చూడండి, కొంచెం రక్తం పోతే నీరసం, బలహీనత ప్రతి నెల అక్క చెల్లెళ్ళకి వస్తుంటుంది. వాళ్ళకున్న ఆ ఒక పీరియడ్స్ క్రమంలో ఎంతో ఇబ్బంది, ఎంతో వేదన పడతారు. కానీ మన జీవితంలో ప్రతి నెల ఆడబిడ్డలు ఇబ్బంది పడుతుంటారు. మగవాళ్ళు పెద్ద ఇబ్బంది ఉండదు, ప్రతి నెల ఇబ్బంది పడుతుంటారు. కానీ ఆ ఇబ్బంది పడుతున్న చాలా కుటుంబాల్లో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే భర్తలు ఇబ్బంది పెడుతుంటారట. అది చెయ్యు, ఇది చెయ్యు అంటుంటారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రక్తము పోతే ఎంత బలహీనతో, ఎంత వేదనకు గురవుతుందో, ఎంత నొప్పికి గురవుతుందో అన్న జ్ఞానం భర్తకు ఉండాలి కుటుంబాల్లో. ఆ సమయంలో నీకు భార్యకు నువ్వు సహకారిగా ఉండగలగాలి. అది దేవుని ఏర్పాటు. అది నిజంగా ఒక మంచి కోరుకున్న, దేవుడు కోరుకున్న కుటుంబం అలా ఉంటుంది. కాబట్టి శరీరానికి జీవం ఇచ్చేది రక్తము కనుక ఆ రక్తాన్ని మీరు ఏం చేయకూడదు? తినకూడదు. ఇంకా బాగా అర్థం అవడం చెప్తాను. మనందరి పాపం ఎవరి వల్ల పోయిందమ్మా? మన పాపానికి క్షమాపణ ఎవరి రక్తం? క్రీస్తు రక్తం. ఇప్పుడు మన పాపాలకి క్షమాపణ ఆయన రక్తం వల్ల నీకు కలిగినప్పుడు ఆ రక్తాన్ని నువ్వు తినకూడదు. అంటే సాదృశ్యంగా చెప్తున్నాడు. ఏ రక్తం అయితే నన్ను బతికించిందో, ఈరోజు క్రీస్తు రక్తం లేకపోతే నేను పాపంలో చచ్చిన వాడిని. అందుకే కదా ఎఫెసీ 2:1 ఏముంటుంది? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు అన్నాడు పౌలు గారు. నేను చచ్చినవాడిని ఒకప్పుడు. నీ పాపములో నువ్వు చచ్చిన వాడివి, కానీ క్రీస్తు రక్తం నన్ను ఏం చేసింది? బతికించింది. ఏ రక్తమైతే నన్ను బతికించిందో ఆ రక్తాన్ని నేను తినకూడదు. అది సాదృశ్యం. ఏ రక్తమైతే ఈరోజు శరీరానికి, దేహానికి ప్రాణంగా ఉందో, ఈరోజు దేహం నిలబడడానికి ఏ రక్తమైతే కారణమైందో ఆ రక్తాన్ని మీరు తినకూడదు. క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను కనుక ఆ రక్తం విషయంలో సాదృశ్యంగా ప్రభు ఏం కోరుకున్నాడంటే మీరెప్పుడు రక్తాన్ని తినొద్దు. ఆ రక్తం మీకు విడుదల, ఆ రక్తం మీకు పాప క్షమాపణ, ఆ రక్తం మీకు ప్రాయశ్చిత్తం కలుగు చేసింది. చదువుదాం 12వ వచనం, 17, 12 లేదా 11. రక్తము దేహమునకు ప్రాణము. చూసారమ్మా ఎంత బాగా ఉందో? రక్తము దేహానికి ఏంటి? ప్రాణం. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చి తిని. చూసారా? ఇప్పుడు రక్తం దేని మీద పోయాలి? చూడండి అందరూ, బలిపీఠం ఉంటుంది ఇక్కడ, బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద జంతువు అర్పించి ఆ బలిపీఠం మీద ఏం పోస్తారమ్మా? రక్తాన్ని పోస్తే నాకు పాప క్షమాపణ, పాత నిబంధన. గమనించండి. ఇప్పుడు నేను ఒక గొర్రె తెచ్చుకున్నానండి, ఒక మేక తెచ్చుకున్నాను. ఈ మేక తెచ్చి యాజకుడికి ఇచ్చాను. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఆ బలి అర్పిస్తాడు. బలి అర్పించినప్పుడు దాని రక్తాన్ని మొత్తం బలిపీఠం మీద ప్రోక్షిస్తే నేను చేసిన పాపాలకు ఏం దొరుకుతుంది? పాత నిబంధనలో క్షమాపణ. మరి నీ పాపాలు కడిగేసిన ఆ రక్తాన్ని నువ్వు అందుకే తినకూడదన్నాడు. ఈరోజు ఆ రక్తం నీ పాపాలకు క్షమాపణగా గుర్తు. మరి క్రీస్తు రక్తం మన నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో నా పాపాల క్షమాపణకి, నా పాపాల ప్రాయశ్చిత్తంకి క్రీస్తు ప్రభు యొక్క రక్తం. అందుకే రక్తాన్ని తినకూడదు. అది ఉద్దేశం. ఏ రక్తమైతే నీకు విడుదల చేసిందో, ఏ రక్తమైతే నీకు ప్రాయశ్చిత్తం కలుగజేసిందో, ఏ రక్తమైతే నీకు పాప క్షమాపణ కలుగజేసిందో ఆ రక్తాన్ని మీరు ఎప్పుడు ముట్టుకోకూడదు. అది దేవుడి ఉద్దేశం. అపోస్తుల కార్యములు రక్తం విషయంలో ఒక మాట చదువుకుందాం, 2 మాటలు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం చూడండి, 20. అపోస్తుల కార్యములు 15:20. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. అంటే రక్తాన్ని ఏం చేయాలన్నాడు? విసర్జించాలి, దాన్ని మీరు తినకూడదు. 29, 28, 29 అక్కడే. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును అన్నాడు చూడండి, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. అంటే రక్తాన్ని మీరు వదిలేయాలి. మీరు ఏ జంతువు చంపినా రక్తం కడిగేయాలి. అందుకే కంప్లీట్గా రక్తాన్ని కడిగేస్తాం. చికెన్ తిన్నప్పుడు కానీ, మటన్ తిన్నప్పుడు కానీ ఆ రక్తం అంటుకోకూడదు. ఆ రక్తాన్ని కంప్లీట్గా కడిగేయాలి.
ఎందుకంటే అది దేవుని చట్ట ప్రకారం ఆ రక్తం నీకు పాప క్షమాపణ కలుగజేసింది. అక్కడ పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా, పాత నిబంధనలో గొర్రె రక్తం, కొత్త నిబంధనలో గొర్రె పిల్లైన యేసుక్రీస్తు రక్తం, ఏదైనా రక్తమే కనుక ఆ రక్తాన్ని మీరు ముట్టుకోకూడదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆది కాండంలోనే ఈ మాట రాయబడి ఉంది, చూస్తారా ఒకసారి. అంటే దేవుడు ప్రారంభంలోనే ఆది కాండంలోనే నోవాహు కాలంలో చూడండి, ఆది కాండం 9:4, ఆది కాండము 9వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఆది కాండం 9:4, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మొట్టమొదటగా దేవుడు నోవాహు గారి కాలంలో మాట్లాడిన సందర్భం, నోవాహు గారితో మాట్లాడిన సందర్భం. అప్పటి వరకు కాయగూరలే, అప్పటి వరకు చికెన్ మటన్ లేవు, మాంసాహారం లేదు. ఆది కాండం 9వ అధ్యాయం వరకు ఎవరు తినలేదు, ఏమీ లేదు మాంసాహారాలు. ఆది కాండం 9వ అధ్యాయం 4వ వచనంకి వచ్చేసరికి నోవాహుతో దేవుడు ఏమంటున్నాడంటే, బాబు నోవాహు, మాంసం తినండి, కానీ దేంతో తినకూడదు? రక్తంతో తినకూడదు, రక్తమే దాని ప్రాణం అన్నాడు. ఇది ఎప్పుడో పాత వాళ్ళకి నోవాహు గారి కాలంలోనే దేవుడు ఆ రక్తం గురించి ఎంత ఉద్దేశం తెలియజేశాడో చూడండి. 3 చివరి భాగం, లేవికాండం 17వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. లేవికాండం 17వ అధ్యాయం 15-16 2 వచనాలు. ఇది అపవిత్రత మరియు శుద్ధీకరణ అన్న విషయాలు మనకు తెలియజేస్తుంది. ఒకసారి చదువుకుందాం. లేవికాండం 17వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు కళేబరమునైనను చేల్చబడిన దానినైనను దానినైనను తిను ప్రతివాడు, దేశమందు పుట్టినవాడేమి పరదేశి ఏమి, వాడు తన బట్టలను ఉతుక్కొని నీళ్లతో దేహమును కడుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, తరువాత ఏమవుతాడు? పవిత్రుడగును. అంటే చూడండి, ఎవరైనా ఒక చచ్చిన జంతువు ఒక బాగా తినాలనుకున్నాడండి. ఒక వ్యక్తి మాంసం తినాలనుకున్నాడు. తనకు నచ్చిన జంతువైనా పక్షినైనా కొట్టి ఆ జంతువును పక్షిని ఇంటికి తెచ్చుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఇష్టమని తినాలని నువ్వు తెచ్చుకున్నావు, అయితే అది ఆల్రెడీ చచ్చిపోతే నువ్వు తినకూడదు, చచ్చింది తినకూడదు. కళేబరం అంటే శవం లాంటి చచ్చిపోయిందనమాట. చచ్చిపోయిన జంతువైనా చచ్చిపోయిన పక్షి అయినా నువ్వు తినకూడదు అన్నాడు. అలా తింటే సాయంకాలం వరకు అపవిత్రుడు అన్నాడు. ఇప్పుడు అపవిత్రత ఎలా పోతుందో చెప్పాడు చూడండి. ముందు ఏం చేయాలి? బట్టలు ఏం చేయాలి? బట్టలను ఉతుక్కోవాలి, తర్వాత నీళ్లతో దేహమును కడుక్కోవాలి. అప్పుడు ఏమవుతాడమ్మా? పవిత్రుడు అవుతాడు. ఇప్పుడు కొత్త నిబంధన కనెక్ట్ చేస్తాను. కళేబరాన్ని, చీల్చిన దాన్ని, చచ్చిన దాన్ని తిన్నోడు అపవిత్రుడు అన్నాడు. ఆ అపవిత్రుడు ఏం చేశాడంటే కడుక్కున్నాడు. అంటే పాత నిబంధనలో కడుక్కున్నాడు, కొత్త నిబంధనలో కడుక్కోకర్లే. క్రీస్తు రక్తం నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. ఇక్కడ అదే తేడా. పాత నిబంధనలో నువ్వు కడుక్కోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో దేహాన్ని కడుక్కుంటే నువ్వు పవిత్రుడు అవుతావు. కానీ కొత్త నిబంధనలో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. 1:7 యోహాను రాసిన మొదటి పత్రిక. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, చూడండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, దేవుడు వెలుగై ఉన్నాడు కనుక నువ్వు కూడా వెలుగులో నడిస్తే క్రీస్తు రక్తం నీ అంతరంగాన్ని ఏం చేస్తుంది? శుద్ధిపరుస్తుంది, నీకు పవిత్రత కలుగు చేస్తుంది. చాలామంది బాప్తిసం పొందుకున్న వాళ్ళు ఇప్పటికీ ఎలా ఉన్నారంటే పాపంలో బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది బాప్తిసం పొంది కూడా వాళ్ళకి క్రీస్తు రక్తం పనిచేయదు. వాళ్ళు రొట్టె ద్రాక్షరసం తీసుకోవచ్చు ఒకవేళ, కానీ పాపము ఎప్పుడైతే పాపం ఉన్న చోట ఆ వ్యక్తి అపవిత్రుడే. ఇక్కడ ఒక మాట చదువుదాం చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక ఇంతవరకు చదివాం. 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులు. అంటే పాత నిబంధనలో అపవిత్రుడు ఎందుకు అయ్యాడంటే చచ్చిందాన్ని తిన్నాడు, అపవిత్రుడయ్యాడు. ఈరోజు కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఎలా అపవిత్రుడు అవుతున్నాడో తెలుసామా? పాపము చేసి రక్షణ పొందుతాడు, మునుగుతాడు బీచ్ దగ్గర. ఎందుకు స్నానం చేశాడో తెలియదు. మరి ఎందుకు బాప్తిజం తీసుకున్నావు అంటే నీకు అర్థం కాలేదని అర్థం.
ఇంకా నువ్వు పాపభూయిష్టంగా బతుకుతున్నావంటే, పాపం చేస్తున్నావంటే, పాపం చూస్తున్నావంటే, పాపం మాట్లాడుతున్నావంటే నీ బ్రతుకు వేస్ట్, నీ బ్రతుకు వ్యర్థం. అలాంటోడు కూడా చొచ్చి తీసుకుంటాడు ద్రాక్షరసాన్ని. సిగ్గుండాలి. పాపం చేసినోడు ఎవడు బాప్తిజం, పాపం చేసినోడు ఎవరు, స్టిల్ సంఘానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా పాపం చేసినోడు ఎవడు రొట్టె ద్రాక్షరం చెయ్యి వేయకూడదు. నీ నాశనానికి నువ్వే కారణం, నీ నాశనానికి నువ్వే కారణం. తన జీవితం పాడవడానికి నువ్వే కారణం అవుతావు ఎవరైతే పాపం చేస్తారో. చూడండి ఒక మాట, రోమపత్రిక 6:2 చివరి వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి, చివరి మాట. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. అమ్మ విన్నారా? పాపం విషయంలో చనిపోయినటువంటి నేను ఇంకా దానిలో ఎలా ఉంటావు? నువ్వు ఆల్రెడీ పాపం విషయంలో చచ్చిపోయావు అన్నావు అంటే ఉట్టునే తీసుకుంటారు కొంతమంది బాప్తిస్మాలు. ఉత్తునే అందరూ తీసుకుంటావా? తీసుకుంటారు. బాప్తిజం తీసుకున్నామంటే దాని అర్థం నువ్వు పాపం విషయంలో చనిపోయావని అర్థం. ఇంకా పాపం విషయంలో నువ్వు చనిపోకుండా పాపం చేస్తున్నావంటే నువ్వు అపవిత్రుడివి. నువ్వు అపవిత్రుడివే. క్రీస్తు రక్తం నీ అంతరంగాన్ని శుద్ధి చేసినా నువ్వు శుద్ధి చేసుకోలేదు. అదే అంటున్నాను, పాత నిబంధనలో కడుక్కోవాలి, ఇప్పుడు కడుక్కోకర్లే. ఆయనే కడిగేశాడు, ఆయనే నా అంతరంగాన్ని శుద్ధి చేశాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పాపము చేసినటువంటి ఇంక మనిషి రక్షణ పొందుకున్న తర్వాత కూడా పాపం చేస్తే ఆ వ్యక్తి అపవిత్రుడే. అలాంటి వ్యక్తి తీసుకుంటే ప్రభు వల్ల నాకు భయం. ఎందుకంటే చాలా ప్రమాదం. ఏ రోజున ఏమవుతుందో చెప్పలేము. ఎందుకంటే నీ నాశనానికి నువ్వే పాత్రుడివి. ఏమన్నాడు చెప్పాం కదా కొరింథీ పత్రికలో, చాలామంది నిద్రించుచున్నారు, చాలామంది రోగులై ఉన్నారు అంటాడు చివరిలో. ఎందుకు రోగం? అది సరిగ్గా తీసుకోలేదు. దాన్ని ప్రభు వల్ల సరిగ్గా తీసుకోకపోతే వచ్చిన నష్టం అది. రోగం రావచ్చు, బలహీనడు అవ్వచ్చు, హాస్పిటల్కి వెళ్తాడు, అట్నుంచి అంటే గోతులోకి వెళ్ళిపోతాడు. అంతే మరి. అలా చెప్తే కానీ మనుషులకి అర్థం కాదు చాలామందికి. అట్నుంచి అంటే గోతులోకి వెళ్ళిపోతాడు. ఏంట్రా గోతులోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఏమీ లేదు, సరిగ్గా తీసుకోలేదు ప్రభు వల్లనే. అంత డేంజర్ అమ్మ ప్రభు వల్ల తీసుకున్నామంటే పాపం విషయంలో నువ్వు చనిపోయాను అర్థం. కానీ ఇంకా పాపం చేస్తున్నారు చాలామంది చేస్తున్నారు. అందుకే వాళ్ళ నాశనానికి వారే పాత్రులు. దాన్ని మనం ఏం చేయలేము, చెప్పడం వరకే నా బాధ్యత. అలా బ్రతుకుతామా లేదా అనేది మనం నిర్ణయం తీసుకుందాం. కాబట్టి 17వ అధ్యాయం దేవునికి బలులు అర్పించాల్సిన స్థలం ఏంటో చెప్పాడు. రక్తం తినకూడదని, ఎందుకు తినకూడదో అన్న మాటలు తెలియజేశాడు. ఒక వ్యక్తి ఎలా అపవిత్రత అవుతున్నాడు, ఆ అపవిత్రత ఎలా శుద్ధీకరించబడతాడో తెలియజేశాడు. ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.